వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? బిర్యానీ అంటే ఒక ఎమోషన్ కదండి అందరికీ. ఎన్నిసార్లు చేసుకొని తిన్నా ఇంకా తినాలి తినాలి అని అనిపిస్తుంది. బట్ ఈ బిర్యానీ స్పెషల్ ఏంటంటే సత్యబాబు బిర్యానీ. అందరికీ తెలిసే ఉంటుంది కదండి, సత్యబాబు బిర్యానీ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు నేను చేసిన బిర్యానీ కూడా సత్యబాబు రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో గీ ఆర్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఒక కప్ ఆనియన్స్, ఒక 4 నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించాలి. ఈ వేయించిన తర్వాత బిర్యానీ సామాన్లు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా మగ్గించాలి. ఎంత బాగా మగ్గితే అంత మంచిదండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నానండి. ఈ 2 గ్లాసెస్ బియ్యం బాగా కడుక్కొని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత 2 గ్లాస్ బియ్యంకి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసి ఎసరిని బాగా తెరలనివ్వాలి. ఈ టైంలోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మన రుచికి తగినంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు వచ్చిద్దండి సీక్రెట్ ఇంగ్రీడియంట్, అదేనండి ధనియాల పొడి. ఈ ధనియాల పొడి వేస్తే ఫ్లేవర్ మాత్రం వేరే లెవెల్ అండి. ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేయండి, మీ ఇంట్లో అందరూ ఫ్యాన్ అయిపోతారండి. ఇలా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 15 నిమిషాలండి, ఖచ్చితంగా 15 నిమిషాలు ఉడకబెడితే మన సత్యబాబు బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అలాగే దీంతో పాటు నేను చికెన్ కర్రీ కూడా చేశాను, అది కూడా చూసేద్దాం. ఫస్ట్లీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అది బాగా మరిగాక 1 కప్ ఆనియన్స్ యాడ్ చేసుకొని తర్వాత నిలువుగా చీల్చుకుని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని బాగా కలపాలి. ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుందండి. లేకపోతే మనం తినేటప్పుడు అక్కడక్కడ ఉల్లిపాయలు పచ్చిగా తగులుతాయి, అస్సలు బాగోదండి. ఆ తర్వాత మనం టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు యాడ్ చేసుకొని మూత పట్టి మగ్గించాలి. ఇలా మగ్గిస్తే బాగా మగ్గిద్దండి. చూసారా ఎంత బాగా మగ్గాయో. ఇలా మగ్గిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే మనం 1/2 kg చికెన్ తీసుకొని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మగ్గించే ముందు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మగ్గేస్తే చికెన్ తొందరగా ఉడికిద్దండి. నేనైతే మాత్రం ఈ చికెన్లో ఎటువంటి వాటర్ని యాడ్ చేయలేదు. కావాలంటే మీరు వీడియోలో చూడండి. వాటర్ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ గ్రేవీతోనే, మనం చికెన్ తీసుకున్న దాంతోనే గ్రేవీ వచ్చేలాగా ఈ చికెన్ కర్రీ నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా మగ్గిన తర్వాత చూసారండి వాటర్ ఎలా పైకి వచ్చాయో. ఈ స్టేజ్లోనే మనం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ మగ్గించాలి. ఇలా మగ్గించిన తర్వాత చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎలా వస్తుందో. ఈ స్టేజ్లో మనం కస్తూరి మేతి ఉంటే దాంతో మనం గార్నిష్ చేసుకోవచ్చు. కానీ ఇంకా కర్రీ అయిపోలేదండి, అసలేంది ఇప్పుడే ఉంది. దించే ముందు 5 మినిట్స్లో దించేస్తున్నాం అనగానే మనం గరం మసాలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి జస్ట్ మూత పెట్టేసి మగ్గిస్తే ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేయండి, మీ ఇంటిల్లిపాది దీనికి ఫేవరెట్ ఫ్యాన్ ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నీ అయిపోతారండి. ఒక్కసారి నేను చేసినట్టు ట్రై చేయండి. అయితే నచ్చిందా? అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చేయండి. మీ యొక్క సపోర్ట్ వల్లే నేను ఎంతవరకు వచ్చానండి. కీప్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.